సో మనం రెగ్యులర్గా చూసే నామినేషన్ ఏంటి? హౌస్లో ఉన్న వాళ్ళే హౌస్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేస్తారు. ఇది రెగ్యులర్ ఫార్మేట్ అనమాట. సో బిగ్ బాస్ ఫార్మేట్ మార్చాడు. ఆ ఫార్మేట్ ఎందుకు మార్చాడు, దేని గురించి మార్చాడు అనేది డిస్కషన్ అనమాట. ఇప్పుడు ఆ ఫార్మేట్ ఏంటి అంటే, బిగ్ బాస్ హౌస్లో ఉన్నవాళ్ళు నామినేట్ చేయడం కాకుండా హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే ప్రీవియస్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ హౌస్లోకి వచ్చి ఈ నామినేషన్ కోసం నామినేట్ చేసేలాగా కొత్త మెథడ్ తీసుకొచ్చాడు. సో ఆ కొత్త స్ట్రాటజీ ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. నాకు ఒకటే అర్థమైంది. సో అంటే బయట ట్రోల్ నడుస్తుంది, నాకు కూడా అనిపించింది పర్సనల్గా, శ్రీజాది అన్ఫెయిర్ ఎలిమినేషన్, శ్రీజాది ఫెయిర్ ఎలిమినేషన్ కాదు అని అనిపించింది. ఎందుకంటే అది మీకు తెలిసిన విషయమే, మనం ఇంకోసారి రివైండ్ చేసుకుందాం. ఎందుకంటే శ్రీజ గారిది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనమాట. ఎలిమినేట్ చేస్తే ఆడియన్స్, అంటే మనం ఎలిమినేట్ చేయాలి. ఓట్లు ఎవరికి ఎక్కువ వేసి సేవ్ చేస్తామో, ఎవరికి తక్కువ వేసి ఎలిమినేట్ చేస్తామో అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూ, మన డెసిషన్ అది. ఎందుకంటే ఆ రైట్స్ మనకి ఇచ్చారు బిగ్ బాస్, ఓటింగ్ ఏమని చెప్పేసి. ఆడియన్స్ ఓటు ప్రకారమే ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అనేది క్లియర్ కట్గా జరిగే నిర్ణయం అది. సో అది కాకుండా ఎవరైతే ఫైర్ షోమ్ అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారో, సో ఆరుగురు ఇచ్చారు, అది మీకు తెలిసిందే. గౌరవ్, సాయి, నిఖిల్, మాధురి గారు, మన పచ్చళ్ళ రమ్య గారు అండ్ మన ఆయేష వెళ్ళిపోయింది. సో వీళ్ళు ఆరుగురు ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళ ఆరుగురులో నలుగురు నామినేట్ చేసేసారు, ఎలిమినేట్ చేశారు ఇవన్నీ శ్రీజ గారిని. సో ఇక్కడ ఏంది, ఈ డెసిషన్ ఎవరిది? ఎలిమినేషన్ డెసిషన్ ఎవరిది? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ది. సో వాళ్ళకి డెసిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ఆడియన్స్ చెప్పాలి, ఎవరు సుమన్ శెట్టి ఉండాలా, లేకపోతే ఇంకెవరు ఉండాలి, శ్రీజ ఉండాలా, ఇంకెవరు అనేది, ఫ్లోరా గారు ఉండాలా, ఎవరు అనేది ఆడియన్స్ చెప్పాలి. సో శ్రీజ గారిది అన్ఫెయిర్ ఎలిమినేషన్. ఈ దృష్టిలో పెట్టుకుని సంథింగ్ ఏదన్నా ఆర్గ్యుమెంట్ జరిగిందో శ్రీజ గారికి, అంటే పైకిట్ట కూడా బాగా ట్రోల్ అయింది, శ్రీజాది అన్ఫెయిర్ ఎలిమినేషన్, రీఎంట్రీ ఇప్పించాలి శ్రీజ అని చెప్పి జరిగింది. సో ఈ రీఎంట్రీ ఎందుకు, ఈ తలనొప్పి ఎందుకు అని ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి నాకు తెలిసి శ్రీజాని హౌస్లోకి తీసుకురావాలి. శ్రీజాకి ఏదైతే అన్యాయం జరిగిందో, ఏదైతే అన్ఫెయిర్ జరిగిందో, అట్లనే ఆ రైట్సే, ఆ పవర్నే శ్రీజాకి అండ్ ప్రీవియస్ కంటెస్టెంట్, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు కూడా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. సో గేమ్లో కూడా ఒక కొత్త విధానం వస్తుంది అని చెప్పేసి ట్రై చేసినట్టున్నారు బిగ్ బాస్ అండ్ బిగ్ బాస్ టీమ్. నాకు తెలిసి, నా ఒపీనియన్ ఇది, నాకు అనిపించింది ఇది. అలా ట్రై చేసి ఉంటారు. సో లేకపోతే ఇది కొత్త ఐడియా అయితే కాదు. సో శ్రీజాని ఎట్లన్నా హౌస్లోకి పిలిపించినట్టు ఉంటుంది, శ్రీజ పగ ప్రతీకారాలు తీర్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చారు అనిపించింది. సో ఈరోజు అంటే అందరినీ తీసుకొస్తున్నారు అనుకుంటే, వీక్లీకి కొంతమందిని డివైడ్ చేసినట్టున్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరంటే శ్రీజ, ఫ్లోరా గారు, మన మర్యాద మనీష్ అండ్ ప్రియా గారు. సో వీళ్ళ నలుగురు ఈరోజు వచ్చారనమాట. అంటే ఈ వీక్లో వీళ్ళ నలుగురు అనుకుంటా. సో వీళ్ళు వచ్చి, అంటే ఒక్కొక్కరికి, అంటే ఆ నామినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఒక బోర్డు ఉంటుంది, అంటే ధర్మకోల్ లైక్ లాంటిది, ఒక రింగ్ బోర్డు ఉంటుంది. సో టార్గెట్ బోర్డు లాగా ఆ బోర్డుకి తగిలించుకొని ఉండాలి. ఎవరు? హౌస్మేట్స్ అంతా, కంటెస్టెంట్లు అంతా తగిలించుకొని ఉండాలి. సో ఇందులో సాయికి సేవింగ్ అస్త్రా ఉంది కాబట్టి, పవర్ అస్త్రా ఉంది కాబట్టి తను సేవ్ అయిపోతున్నా, నామినేషన్ నుంచి తనని సేవ్ చేసుకుంటా అని చెప్పేసి సేవ్ అయిపోయాడు. సో మాధురి గారు డైరెక్ట్ నిన్న నామినేషన్లోకి వెళ్ళిపోయారు మాధురి గారు. దెన్ కెప్టెన్ ఎవరు? ఇమ్మాన్యుయల్ క్యాప్టెన్ కాబట్టి ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేయడం లేదు. సో వీళ్ళిద్దరు ఎవరైతే సాయి, ఇమ్మాన్యుయల్ నామినేషన్లోకి రారు. సో మాధురి గారు డైరెక్ట్ నామినేషన్లో ఉన్నారు. సో ఈవిడ నామినేట్ చేయడానికి లేదు మళ్ళీ. సో ఇది పాయింట్స్ అనమాట. ఇట్లా వీళ్ళ మిగతా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడలో తగిలిచ్చి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి చాక్స్తో, అంటే మన సినిమా షాట్ సెటప్ చాక్స్ అనమాట, ఒరిజినల్ చాకులు కాదు. సో ఆ చాక్తో గుచ్చి ఒక రీజన్ చెప్పి ఎలిమినేట్ చేయాలి. సో ఇది నామినేట్ చేయాలి. ఇది నామినేషన్ స్ట్రాటజీ. సో వెళ్ళిన మన ఎలిమినేట్ అయిపోయిన మన శ్రీజ వీళ్ళకి ప్రతి ఒక్కరికి 2 ఇస్తారన్నమాట చాక్స్. ఒకళ్ళకి పొడిచి వాళ్ళకి పాయింట్ చెప్పాలి, నామినేషన్ పాయింట్. దెన్ వేరొక చాక్ వచ్చేసి
వీళ్ళు ఎవరైతే నామినేట్ ఎవరిని చేయాలనుకుంటున్నారో వీళ్ళు ఒక్కొక్కరికి చాకు ఇవ్వాలి. ఆ చాకు ఇచ్చి వాళ్ళు ఎవరైతే నామినేట్ చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు. ఒక హౌస్మేట్కి చాకు ఇవ్వాలి. సో తను ఎవరి మీదైనా పాయింట్ చెప్పి చేసుకోవచ్చు. ఇది నామినేషన్ స్ట్రాటజీ, నామినేషన్ ప్రక్రియ అనమాట ఇది. సో ఫస్ట్ వచ్చేసి నాకైతే నచ్చలేదు వీళ్ళు నాకు ఆ శ్రీజాని సాటిస్ఫై చేయడానికి ఈ సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది. శ్రీజ అన్ఫేర్ అని గట్టిగా వేసుకున్నారు. సో తలనొప్పిందిరా బాబు, బిగ్ బాస్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ వరవడిని ఆపకపోతే మనకి గట్టిగా బ్యాండ్ బాజీ అయిపోద్దని చెప్పేసి మరి బిగ్ బాస్ తీసుకున్నారనేమో లేకపోతే ఏమో తెలియట్లేదు. సో వీళ్ళు బయట నుంచి వీళ్ళు వచ్చి నామినేట్ చేయడం కాకుండా హౌస్లో వాళ్ళకి నామినేషన్ ఇచ్చుకుంటే అసలు ఎవరు ఎలా చూస్తున్నారు, ఎవరే పర్సెప్షన్లో చూస్తున్నారు, ఎవరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు అనేది వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. కానీ బయట నుంచి చూసి వచ్చి వీళ్ళు మైండ్లో ఏదో గేమ్ పెట్టుకుని పగ ప్రతీకారాలు పెట్టుకుని ఆడడం అనేది ఓన్లీ నాకు ఈ ఎపిసోడ్ వచ్చేసి ఓన్లీ వైల్డ్ కార్డ్ ఈ శ్రీజ కోసమే చేశారు అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే శ్రీజ అది అన్ఫేర్ ఎలిమినేషన్ కాబట్టి శ్రీజ పగ తీర్చుకునే అవకాశం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిపో అమ్మ, పోయి పొడిచి పారేసి పగ తీర్చుకో అన్నట్టు అనిపించింది నాకు. లాస్ట్లో ఇచ్చారనమాట శ్రీజ ఎంట్రీ అయింది. సో దెన్ ఎలా అయిపోయిందంటే శ్రీజ మైండ్లో పెట్టుకుంది. అంటే ఏమైంది, మొన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రోజున కొంచెం యాటిట్యూడ్ చూపించారు మాధురి గారు. సో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే హౌస్లోకి వచ్చినప్పుడు మీ పేరు మాధురి గారా లేదా సంథింగ్ ఏదో అంది ఎవరో శ్రీజ. అంటే ఆ పేరు తెలియదు కదా, మీ పేరు మాధురి గారా ఇది అంది. నా పేరు తెలియదా, నా పేరు తెలియకపోతే తెలుసుకో అన్నట్టుగా ఒక యారిగెంట్గా సమాధానం చెప్పారు ఎవరు, మాధురి గారు శ్రీజ గారికి. ఇది మైండ్లో పెట్టుకున్న శ్రీజ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయినా సరే అదే మైండ్లో రన్ అయిందో పాపం ఏమో తెలియదు. మళ్ళీ వచ్చి ఇక ఇదే అటాక్ మీద ఉన్నారు. మాధురి గారు బాగున్నారా, మీ పేరు మాధురి గారా లేకపోతే మాస్ మాధురి అని పిలవమంటారా లేకపోతే రాజా అని పిలవమంటారా, ఏం పిలవాలో తెలియట్లేదు అని స్టార్ట్ చేసి బయటకు వెళ్ళినా సరే మీకు ఆవిడ తెలుసా అంటే మాకు అసలు ఎవరు తెలియదు అంటున్నారు, నాకు తెలియాలని రూల్ లేదు కదా అని అంటున్నారు అని చెప్పేసాను. దానికి ఎవరు కౌంటర్ ఇచ్చింది ఆవిడ మాధురి. అవును నీ గురించి కూడా నాకు తెలియదమ్మా, నీ గురించి కూడా నాకు తెలియదు అదని చెప్పేసి ఇద్దరు ఇక అంటే ఎలా ఉందంటే అక్కడ ఖచ్చితంగా పగ తీర్చుకోవడానికి వచ్చిన శ్రీజ ఎలా ఉంది అక్కడ వ్యవస్థ. సో ఆవిడంది అక్కడికి నా మీద గొడవ పెట్టుకుంటూ వచ్చావు ఇక్కడికి అని చెప్పినప్పటికి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు ఆల్రెడీ. శ్రీజ నువ్వు బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చావు, నామినేషన్ చేయడానికి వచ్చావు, ఆ పాయింట్ మాత్రమే రైజ్ చేయి అని చెప్పి ఇచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు. సో అసలు ఎప్పుడు కనీ విని ఎరుగని నామినేషన్ చేసింది బిగ్ బాస్లో. శ్రీజ బెస్ట్ పార్ట్నర్ ఎవరు, శ్రీజ ఎవరితో బాగుంటుంది, శ్రీజకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, బెస్ట్ పార్ట్నర్ ఎవరు, బెస్ట్ రిలేషన్ ఎవరు, కళ్యాణ్. డైరెక్ట్ వచ్చేసి కళ్యాణ్ నామినేషన్ చేసింది. అసలు అందరూ షాక్, కళ్యాణ్ నామినేట్ చేయడం ఏంటి, కళ్యాణ్ని నామినేషన్లో పెట్టడం ఏంటని ఒక స్టాక్లో ఉన్నారు. ఎవడైనా మనవాడిని నామినేషన్లో తోయడు కదా, ఎవడో కూడా సేఫ్ చేయాలనుకుంటారు. కానీ డైరెక్ట్ కళ్యాణ్ తోసేసింది నామినేషన్లోకి. తోసి ఆ పాయింట్ ఏ పాయింట్ చెప్పిందంటే నిన్ను ఉమనైజర్ అన్నారు, ఆడవాళ్ళు పిచ్చోడు అన్నారు, అమ్మాయిలు పిచ్చోడు అన్నారు. సో నిన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. మనం కూడా అది మాట్లాడుకున్నాం, అది తప్పది. ఎవరు చేసింది, రమ్య అండ్ మాధురి గారు. కానీ నువ్వు ఇమ్మానియల్ దగ్గర టికెట్ తీసుకుని తనూజని నామినేట్ చేస్తానని సంజన గారు నామినేట్ చేసావు. నీకు సంజన గారు తప్ప ఇంక వీళ్ళెవరో కనిపించలేదా, ఏమైపోతున్నావు నువ్వు, నీకేమైపోతుంది, నేను ట్రస్ట్ చేశాను, ట్రస్ట్ మొత్తం పోయింది. సో ఎందుకు ఇలా చేసావు, నీకు మాధురి గారు లేరా నామినేషన్ చేయనీకి, లేకపోతే నీకు రమ్య లేదా, సో వాళ్ళ పక్కేళ్ళు ఎందుకు రాసుకుని పూసుకుని తిరుగుతున్నావు, నీకు కానీ సిగ్గు అనిపించట్లేదా, లేదా ఎందుకు అన్నీ మూసుకుని కూర్చున్నావు అని చెప్పి ఇక్కడ పక్కాగా ఇది మాధురి గారి మీద ఎఫెక్ట్ వీడికి. సో మాధురి గారి మీద ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఎంతలానే రమ్య లేదు కాబట్టి రమ్యని ఏం అనలేదు ఇప్పుడు. సో ఆ ఎఫెక్ట్తో మాధురి గారిని ఎందుకు నామినేట్ చేయలేకపోయావు నువ్వు అని మన కళ్యాణ్ నామినేట్ చేసింది. సో ఇది పాయింట్. సో తనేం చెప్తాడు, తన దగ్గర పాయింట్లు ఉన్నాయి ఇది చెప్పడానికి ట్రై చేయడం. కానీ ఇవి నోరు వేసుకుని పడిపోయింది పాపం. అతను కళ్యాణ్ దగ్గర ఇంకా సౌండ్ లేవు. దెన్ ఈ శ్రీజ కత్తిచ్చి ఇంకొకరికి పవర్ ఇవ్వాలి కదా నామినేషన్ చేసేది, అది మాధురి గారికి ఇచ్చింది. మాధురి గారు మీరు నామినేట్ చేయండి, బంధాలన్నీ మనం నామినేట్ చేస్తారు, కౌంటర్ మళ్ళీ చెప్పేటప్పుడు కూడా బంధాలను నామినేట్ చేస్తారో బాండ్స్ అని నామినేట్ చేస్తారో చేయండి చూస్తానని చెప్పేసి.
సో తినేం చేసింది, డైరెక్ట్ రీతు నామినేట్ చేసింది. నువ్వు క్యాష్ మా టీంలో ఆడుతూ మా టీంలో అరేంజ్ చేసుకున్న క్యాష్ తీసుకెళ్ళి కళ్యాణ్ మన పవన్కి ఇచ్చామని చెప్పేసి. సో ఈ పాయింట్లో వేసుకున్నారు అవన్నీ వివరించలేము ఇక్కడ. ఆ మాటలు, ఆ అరుపులు వాళ్ళకిలాగా అరిసి మనం వివరించలేము. సో అది లైవ్ కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళ పెయిన్ అలాంటిది కాబట్టి ఎదుటోళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు మనం కూడా రీఅటాక్ చేయాలి కాబట్టి సో వాళ్ళు అరుచుకోవడం అనేది అది రెగ్యులర్గా జరిగే ఫార్మేటే. సో తను డిఫైన్ చేసుకుంది ఇది కాదు అది కాదని చెప్పేసి. ఇట్లా కొంచెం గొడవ జరిగింది ఇద్దరి మధ్య. హౌస్లోనేమో సంజన గారు మాధురి గారి మధ్య జరిగింది గొడవ, ఇక్కడేమో రీతు గారి మధ్య మాధురి గారి మధ్య. అంటే ఈ నామినేషన్లో తీసుకొచ్చే పాయింట్ల ప్రకారం జరిగిందనమాట. సో ఇందులో ఇది జరుగుతూ ఉండగా నామినేషన్ అయిపోయింది. ఎవరు, శ్రీజ ఇండైరెక్ట్గా మళ్ళీ ఎలా ఉంటుందంటే ఆ మంటను ఆరిపిన మంటను లేచిపోయేలాగా చేస్తుంది. జాతర చూసుకొని మళ్ళీ బయటికి వెళ్ళాక నిలకేసి కొడతారేమో, తెలుసు కదా డైలాగు. మాధురి గారు రీతుని నేను కానీ ఇక్కడ కానీ వదిలేసాను, బయట అయితే నిలకేసి కొట్టేదానని నిన్న మన జరిగిన ఆ టాస్క్లో కోపంలో అంది మాధురి గారు. మళ్ళీ అది గుర్తు చేస్తుంది ఇక్కడ శ్రీజ. అంటే పక్కాగా మాధురి గారి మీద అటాక్ చేయాలనే ఎజెండాతోనే శ్రీజ హౌస్లోకి వచ్చింది. నాకు అది అర్థమైంది. మాధురి గారు ఎట్లా నామినేషన్లో ఉన్నారు కాబట్టి మాధురి గారిని వదిలేసింది. లేదంటే డైరెక్ట్ రాగానే కళ్యాణ్ కాదు నామినేషన్, ఆవిడకి మాధురి గారే. సో మాధురి గారు నామినేషన్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి పాప నేను చేసేది ఏం లేదు, కళ్యాణ్ గారిని వేసేద్దామని చెప్పేసి కళ్యాణ్ని వేసేసింది అనమాట. సో ఇది గైస్, ఇక్కడతో శ్రీజ ఎపిసోడ్ కంప్లీటెడ్. అక్కడికి 2 times ఎండింగ్లో కూడా వార్నింగ్ ఇచ్చాడు, మీకు కంప్లీట్ అయిపోతే హౌస్ నుంచి బయటకు వచ్చేసి అని చెప్పేసి బిగ్ బాస్ శ్రీజని వార్నింగ్ ఇచ్చాడు అనమాట. సో ఇది జరిగింది. సో ఈ వీక్లో ఇదనమాట. సో 4 వచ్చి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు వచ్చి నామినేషన్ చేశారు. సో వన్స్ అగైన్ ఒకసారి మీకు ఎవరు నామినేషన్లో ఉన్నారో మీకు ఒకసారి చెప్తాను. కళ్యాణ్ నామినేషన్లో ఉన్నాడు, సంజన గారు నామినేషన్లో ఉన్నారు, రీతు నామినేషన్లో ఉంది, రామురాతో నామినేషన్లో ఉన్నాడు, మన మాధురి గారు నామినేషన్లో ఉంది, తనూజ నామినేషన్లో ఉంది. సో వీళ్ళు నామినేషన్లో ఉన్నది. సో వీళ్ళ మొత్తం మీద ఈ వీక్లో మీ ఓట్స్ ఎవరికి అనుకుంటున్నారు వాళ్ళ పేరు కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైతే బిగ్ బాస్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు వాళ్ళ పేరు కామెంట్ చేయండి. అండ్ హౌస్ మొత్తం మీద మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎవరు, బిగ్ బాస్ కప్పు కొట్టాలనుకున్నది ఎవరు అనేది మీ పేరు కామెంట్ చేయండి. వాళ్ళ పేరు కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలపండి. సో ఇది గైస్, ఇక్కడితో మన ఎపిసోడ్ కంప్లీట్ చేసాం. సో ఇట్లానే మీకోసం ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకొస్తూ ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. లవ్ యూ.